హనుమ వేగం అంటే అసలు ఎవరు ఊహించలేరు. అంత వేగంతో ఆయన వచ్చి కొడితే అంత ఒడుపుగా అక్షకుమారుడు రథంలోంచి తప్పుకుని చేతిలో చంద్రహాసం పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. చూశారు స్వామి హనుమ, ఓహో వీడు ఆకాశంలో కూడా నిలబడి యుద్ధం చేస్తాడనమాట, ఉపేక్షించకూడదని ఉత్తర క్షణం ఎంత వేగంగా కిందకొచ్చారో అంత వేగంగా పైకెళ్ళారు. పైకెళ్ళి అక్షకుమారుడి ముందుకి వెళ్లకుండా కింద నుంచే 2 కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశం. గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు 2 ఊడి ఎగిరిపోయి, తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో చెట్టును కొట్టి పడిపోయి ఇంకా తిప్పారు.